ఈ రోజు మనందరం ఇక్కడ సమకూర్చున్నది కేవలం ఒక పండుగ కోసం కాదు, మనలో ఐక్యత పెంపొందించుకోవడం కోసం. భారతదేశం అంటేనే పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి. భారతదేశం అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం. ఇలాంటి భారతదేశంలో మనం స్వాతంత్రం తెచ్చుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్నది మనందరం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. సుమారు 1000 సంవత్సరాల క్రితం మహమ్మద్ గజ్నీ కోరి అనే దురాగ్రహణదారుడు ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో వచ్చారు. అది ఎందుకు వచ్చిందన్నది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. శ్రద్ధ కేంద్రాలు అనేటువంటి దేవాలయాలు ధ్వంసమయ్యాయి, వేలాది మంది అర్చకులు చంపబడ్డారు, మాతృమూర్తులకు రక్షణ కరువయ్యాయి, లక్షలాది గోవులు చంపబడ్డాయి. వీటి కారణంగానే భారతదేశం దాదాపు 1000 సంవత్సరాలు బానిసత్వంలో కలగడం జరిగింది. అందులో భాగంగానే భవ్యమైన దివ్యమైన రామ మందిరం కూడా 1528 సంవత్సరంలో ధ్వంసం జరిగింది. అదేవిధంగా సోమనాథ్ దేవాలయంపై 17 సార్లు యుద్ధం చేస్తే తిరిగి దాన్ని పునఃప్రారంభించుకోవడం జరిగింది. ఇది భారతదేశం యొక్క శక్తి. అదేవిధంగా కాశీ, మధుర అయినటువంటి దేవాలయాలు కూడా ధ్వంసమవడం జరిగింది. వీటన్నిటికీ కారణం కేవలం హిందువుల ఐక్యత లేకపోవడం కారణంగానే. దీన్ని ఆలోచించిన లోకమాన్య బాల గంగాధర్ తిలక్ గారు 1893 సంవత్సరంలో ఈ సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావాలని ఆలోచించిన వ్యక్తి గణేష్ ఉత్సవాలు సామూహికంగా నిర్వహించడం ప్రారంభించాడు. ఒక సంవత్సరం తర్వాత మా బొంబాయి మొత్తం గణేష్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత సంవత్సరానికి దేశమంతటా నలుమూలలా విస్తరించాయి. గణేష్ పండుగలో కేవలం పూజల కోసం కాదు, స్వతంత్ర ఉద్యమం కోసం అడుగులు వేయడం జరిగింది. ఇది భారతదేశం యొక్క శక్తి. అదేవిధంగా ఎంతో మంది త్యాగాల మేరకే 1947లో మన స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వస్తూ ఒక కొడుకుని వదులుకున్నట్టు పలు భూభాగాలను వదులుకొని తల్లి భారతదేశంగా మిగిలింది. అయినప్పటికీ హిందూ సమాజంపై దాడులు జరగడం ఆగలేదు, దేవాలయాల పైన దాడులు జరగడం ఆగలేదు. ఇది ఆలోచించిన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ పెద్దలు 1964 శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున విశ్వ హిందూ పరిషత్ ఆవిర్భవించడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ ఆవిర్భవించిన వెంటనే 2 సంవత్సరాలలో ఏవైతే కుంభమేళాలు ఆగిపోయాయో వాటన్నిటినీ పునః ప్రారంభించడం జరిగింది. పునః ప్రారంభించిన వెంటనే రాబోయే 12 సంవత్సరాల వ్యవధిలో ఏ కార్యాచరణ చేస్తే హిందూ సమాజాన్ని సంఘటిత చేయగలుగుతామని ఆలోచించి 12 సంవత్సరాల తర్వాత 1976లో ద్వితీయ కుంభమేళాలో మన స్వధర్మాన్ని కోల్పోయి విధర్మీయులపై, విదేశీ మతాలపై ఆచరించిన వాళ్ళని 28,000 మందిని తిరిగి సనాతన తరుణంలో తీసుకురావడం జరిగింది. ఇది విశ్వ హిందూ పరిషత్ యొక్క ఘన విజయం. అదేవిధంగా ఎన్నో దేవాలయాల్లో వేలాది మంది అర్చకులను తయారు చేసి ఆయా గుళ్ళల్లో అర్చకులుగా పెట్టడం జరిగింది. అదేవిధంగా వేలాది గోశాలను నిర్మించి ఆ యొక్క గోశాలలో వ్యవస్థ చూడడం జరిగింది. అదేవిధంగా 1980 సంవత్సరంలో విశ్వ హిందూ పరిషత్ రామజానకి రథయాత్ర పేరుతో దేశమంతటా ఊరేగింపు చేస్తూ ఉండే 1974లో మన తమిళనాడు రాష్ట్రానికి వచ్చేసరికి కొంతమంది విధర్మిణులు, దుష్ట శక్తులు, జీర్ణించుకోలేని శక్తులు ఈ యొక్క రథయాత్రపై దాడి చేస్తే యుద్ధ రణరంగంలో నుంచి ఉద్భవించింది బజరంగ దళాలు. బహిరంగం ప్రారంభించిన 8 సంవత్సరాల వ్యవధిలోనే ఏదైతే దురాక్రమణకారులు కట్టిన ఈదులను కేవలం 18 గంటల వ్యవధిలోనే కొల్లగొట్టడం జరిగింది. ఇది బజరంగ యొక్క ఘన విజయం. బహిరంగం అంటేనే సేవ, సురక్ష, సంస్కార్. సేవ పేరుతో ఎక్కడో కాదు దేశంలో మన కరీంనగర్ నడి ఉంటుండే గడిచిన 8 సంవత్సరాల్లో 2500 రక్త యూనిట్లు ఇవ్వడం జరిగింది. కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో మన మాతా శిశు హాస్పిటల్లో సుమారు 110 రోజులు నిత్యాన్నదానం పెట్టడం జరిగింది. అదేవిధంగా సురక్ష పేరుతోని విధర్మీయులు మన నగరంలో ఉన్నటువంటి నలుమూలల దేవాలయాలను ధ్వంసం చేస్తే విశ్వ హిందూ పరిషత్ బహిరంగ తక్షణమే అక్కడికి వెళ్లి ఆ యొక్క గుళ్ళను పునర్నిర్మించడం జరిగింది. అదేవిధంగా సంస్కార్ పేరుతో కరీంనగర్ లో ఎక్కడెక్కడ గంజాయి, కొకైన్ లాంటి మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారో వాటన్నింటినీ
పరిషత్ బహిరంగం కర్ణాటకలో పట్టించి వాళ్ళు చేపట్టే మన తెలంగాణలో కరోనా వ్యాప్తి చెందింది. ఇది అందరూ మనం తెలుసుకోవాల్సిన విషయం. అదేవిధంగా రానున్న రోజుల్లో హిందూ ధర్మంపై దాడి చేయాలని కుట్రవింటున్నారు. ఒకడంటాడు 10 గంటల్ని బ్యాన్ చేస్తామంటాడు, ఒకడంటాడు వన్ డైరీలో ఇల్లేస్తున్నాడు ఈ బజరంగల్ ఉగ్రవాద సంస్థ అని. నిజంగా బజరంగల్ ఉగ్రవాద సంస్థ అయితే ప్రపంచమే కాక్షయమయమైనది. ఇది భారత్ బజరంగల్ అంటే. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా దేశ ధర్మ రక్షణ కొరకై పాటుపడాలని విశ్వ హిందూ పరిషత్ బహిరంగ పిలుపునిస్తుంది.